ఇప్పుడు వజ్రాయుధం పైన గెలిచిన గర్వంతో అలా శ్రీకృష్ణునితో అడుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్క్వాడ్ 7. అందరికీ నమస్కారం. సో బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ వీక్ చెప్పినట్లుగానే ఈరోజు మనం శ్రీకృష్ణుని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఒక స్టోరీ కాదు, ఒక 2 షార్ట్ స్టోరీస్తో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే, ఒకసారి ఏమవుతుందంటే కృష్ణుని చుట్టూ ఒక 3-4 ఇన్సిడెంట్స్ జరుగుతాయన్నమాట. సో ఆ ఇన్సిడెంట్స్ వల్ల శ్రీకృష్ణుడు ఒక పని చేయాలనుకుంటాడు. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ పని ఏంటి అని చెప్పేసి ఫస్ట్ స్టోరీలో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే కృష్ణుడు సత్యభామ మాట్లాడుకుంటూ ఉంటే సత్యభామ అడుగుతాడు అనమాట, ఇంద్రలోకంలో ఇంద్రుని ఆ స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని మన ద్వారకకి తీసుకొని వస్తారా అని చెప్పి అడుగుతాడు అనమాట సత్యభామ. దానికి సరే అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఇంద్రలోకానికి పోతాడు. పోయేసి ఇంకా ఇంత అడుగుతాడనమాట, ఇక్కడ ఈ లోకంలో ఉన్న పారిజాత వృక్షాన్ని నేను ద్వారకకి తీసుకొని పోవాలనుకుంటాను అంటే ఇంద్రుడికి ఆ విషయం నచ్చదనమాట. నచ్చక కోపం వస్తుంది. కోపం వచ్చి కృష్ణుని పైన యుద్ధానికి దిగుతాడు. అక్కడున్న దేవతలంతా వాళ్ళ అస్త్రాలన్నీ సంధిస్తారనమాట. కృష్ణుని మీద ఆయుధాలన్నీ వేస్తే అన్ని ఆయుధాలని ఎదుర్కొంటాడనమాట. ఏ ఆయుధం కృష్ణుని ఏం చేయలేకపోతుంది. చివరికి ఇంకా ఏం చేసేది లేక వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అదే తనకున్న లాస్ట్ ఆప్షన్. వజ్రాయుధం చాలా పవర్ఫుల్. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు దానికి జవాబుగా మన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. వాటి రెండింటి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతూ ఉంటుంది. జరిగి చివరికి సుదర్శన చక్రం గెలుస్తుంది అనమాట. అండ్ ఈ వజ్రాయుధం వచ్చేసి దుమ్ము అయిపోతుంది. అలా కృష్ణుడు గెలుస్తాడు. ఇంకా అక్కడి నుంచి పారిజాత వృక్షం తీసుకొని పోదామని చెప్పి అనుకుంటాడు. వెళ్ళడానికి అక్కడ గరుడ్మంతుడిని అడుగుతాడు అనమాట. ఇలా గరుడ్మంతుడు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడిని. ఓకే, ఈ సందర్భంలో ఏంటంటే ఈ సుదర్శన చక్రం కృష్ణునితో ఇట్లా అడుగుతాడు అనమాట, కృష్ణ, నాకంటే బలమైన వస్తువు ఈ ప్రపంచంలోనే లేదు కదా అని చెప్పి గర్వంతో అడుగుతాడు అనమాట. అంటే ఇప్పుడు వజ్రాయుధం పైన గెలిచిన గర్వంతో అలా శ్రీకృష్ణునితో అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం జవాబు చెప్పడు, సైలెంట్గా ఉంటాడు. అలా ఇంకా గరుడ్మంతుడి మీద అలా వెళ్తారు. ద్వారకకి రీచ్ అయ్యి ఇంకా కృష్ణుడు ద్వారకలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు గరుడ్మంతుడు అడుగుతాడు అనమాట, కృష్ణ, నాకంటే వేగమైన ప్రాణి ఈ ప్రపంచంలోనే లేదు కదా అని చెప్పి అడుగుతాడు అనమాట. దానికి కూడా కృష్ణుడు ఏం జవాబు చెప్పడు ప్రస్తుతానికి. అలాగే నవ్వుకుంటా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా పారిజాత వృక్షాన్ని సత్యభామ కోసం తీసుకొని వస్తారు. అక్కడ ద్వారకలో పెట్టేస్తారు. అంతా అయిపోయింది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట కృష్ణుడు సత్యభామ. అప్పుడు సత్యభామ కృష్ణునితో ఇలా అడుగుతుంది, స్వామి, మీరు త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉంటా కదా అని చెప్పి అడుగుతాడనమాట సత్యభామ. అప్పుడు కృష్ణుడు ఇట్లా అనుకుంటాడనమాట, అంటే 3 ఇన్సిడెంట్స్ జరిగాయి కదా. సుదర్శన చక్రం గర్వంతో నాకంటే బలమైంది ఏది లేదంటుంది. గరుడ్మంతుడు నాకంటే వేగమైంది ఏది లేదనుకుంటుంది. అండ్ సత్యభామ కంపారిజన్లో సీత కంటే అందంగా ఉన్నా కదా అని చెప్పి అనుకుంటుంది. సో వీళ్ళ ముగ్గురి అహంకారం వచ్చింది వీళ్ళకి. ఇది తగ్గించాలని చెప్పి కృష్ణుడు అనుకుంటాడనమాట. సరే అని చెప్పేసి బయట ఉన్న గరుడ్మంతుని పిలిచేసి, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్తే ఒక వ్యక్తి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ద్వారకలో సీతారాములు నీ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలంట అని చెప్పి చెప్తాడనమాట గరుడ్మంతుడికి శ్రీకృష్ణుడు. సరే అని చెప్పేసి గరుడ్మంతుడు కృష్ణుని చెప్పిన ప్లేస్కి వెళ్తే అక్కడ హనుమంతుడు ఉంటారు. ఇలా చెప్తాడు, ఇలా ద్వారకలో సీతారాములు మీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళాలంట,
నా మీద కూర్చోండి, నేను త్వరగా తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడు గరుత్మంతుడు. హనుమంతుడు నవ్వేసి మీరు వెళ్ళండి, నేను మీ వెనకాలే వచ్చేస్తానని చెప్పి చెప్తాడు. ఇంకా గరుత్మంతుడు అక్కడి నుంచి వచ్చేస్తాడనమాట. సరే, ఇంకా హనుమంతుడు ద్వారకకు వస్తాడు. దీనికంటే ముందు ఏం చెప్తాడంటే, కృష్ణుడు సుదర్శన చక్రంతో ద్వారానికి అడ్డంగా ఉండి ఎవ్వరిని లోపలికి పంపించద్దు అని చెప్పి చెప్పుంటాడు. సరేనా? సో ఇంతలో హనుమంతుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుని దగ్గరికి వస్తాడనమాట. అంటే రాముడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుని దగ్గరికి వస్తాడనమాట. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి, ఏంటి నిన్ను ద్వారం దగ్గర ఎవరు అడ్డుకోలేదా అని చెప్పి అడిగితే, ఒక చక్రం ఉండింది, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలిసే టైం ఆలస్యం అయిపోతుందని చెప్పేసి దాన్ని మింగేశాను అని చెప్పి చెప్తాడనమాట. ఏంటి, సుదర్శన చక్రాన్ని మింగేశావా అని చెప్పి అనుకుంటాడు లోపలే అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హనుమంతుడు కృష్ణునితో ఇట్లా అంటే రాముడి రూపంలోనే కృష్ణునితో ఇలా అడుగుతాడనమాట. రామ, సీతమ్మ వారు ఎక్కడా అని చెప్పి అడుగుతారనమాట. పక్కనే సత్యభామ నిల్చుకొని ఉంటుంది. సత్యభామ సీతలాగా అందంగా రెడీ అయ్యి నిల్చుకొని ఉంటుంది అనమాట. తనే సీత అనుకోవాలని చెప్పేసి హనుమంతుడు. సో కృష్ణునితో ఆంజనేయుడు ఇలా అడుగుతారనమాట. సీతమ్మ వారు ఎక్కడ, నేను వచ్చింది ఆలస్యమైందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతారు. అండ్ పక్కన ఉన్న సత్యభామ చూసి ఇట్లా అడుగుతాడు, ఈవిడే ఎవరు, మీ చెలికెత్తనా అని చెప్పి అడుగుతాడు అనమాట హనుమంతుడు. సత్యభామ లోపలే అనుకుంటుంది, ఏంటి నేను చెలికత్తనా అని చెప్పి అనుకుంటుంది అనమాట. సో ఇదంతా జరిగే సమయానికి గరుత్మంతుడు అప్పుడు వస్తాడనమాట. ద్వారకకు వచ్చి అక్కడ జరిగిందంతా తెలుసుకుంటాడు. ఏంటి, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఇంత జరిగిందా అని చెప్పి అనుకుంటాడనమాట. దీని ద్వారా ఏమర్థమైంది అంటే, నీకంటే గొప్పది ఏది లేదు అని ఎప్పుడు అనుకోకు. అంటే ఇది ఒక లైఫ్ లెసన్. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలని చెప్పేసి కృష్ణుడు వీళ్ళ ముగ్గురికి ఒకేసారి హనుమంతుణ్ణి యూజ్ చేసుకొని ఒక గుణపాఠం చెప్తాడనమాట. సో అందుకే లైఫ్లో ఏదన్నా మనకే తెలుసు, మనమే బలవంతులం అనుకున్న ప్రతిసారి అక్కడ ఒక హనుమంతుడు ఉంటాడనమాట. నిన్ను కొట్టేవాడు ఖచ్చితంగా ఉంటాడు. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సో అదనమాట ఫస్ట్ స్టోరీ యొక్క మీనింగ్. ఓకేనా? సో ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ ఏంటంటే, ఇది కురుక్షేత్ర సమయంలో జరుగుతుంది. ఫస్ట్ కురుక్షేత్రంలో ఒక 40 లక్షల మంది సైన్యం యుద్ధంలో పాల్గొన్నారు. అండ్ 18 రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం జరిగిందనమాట. సో ఎప్పుడన్నా ఆలోచించారా, అంటే 40 లక్షల మంది యుద్ధం చేయాలంటే 18 రోజుల పాటు వాళ్ళకి ఎవరో ఒకరు ఫుడ్ పెట్టాలి కదా. సో అలా ఒక రాజు ఉంటారు, ఉడిపికి చెందిన మహారాజు. ఆయన ఏమంటే ఇద్దరు బంధువులే, పాండవులు బంధువులే, కౌరవులు బంధువులే ఆయనకి. సో అలా అని చెప్పేసి తనకి యుద్ధంలో ఎవరి పక్షం తీసుకోవడానికి ఇష్టం లేదు, న్యూట్రల్గా ఉందామని చెప్పి అనుకుంటారనమాట ఆయన. సో అనుకునేసి కృష్ణుని అడుగుతాడు, ఇట్లా నాకు యుద్ధంలో ఎవరి తరపున యుద్ధం చేయాలని లేదు, కానీ నేను యుద్ధంలో ఎలాగో ఏదో ఒక సహాయం నా వల్ల జరగాలి అని చెప్పి అడుగుతాడు. జరిగితే సరే, నీవు 40 లక్షల మంది యుద్ధంలో పాల్గొంటున్నారు అని చెప్పేసి, ఇంతమందికి ఫుడ్ కావాలంటే ఎవరో ఒకరు దాన్ని కూడా తీసుకోవాలి అని చెప్పేసి, సరే మీరు అందరికీ ఫుడ్ అరేంజ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఆయన అందరికీ ఫుడ్ పెట్టే బాధ్యత తీసుకుంటారు. 18 రోజులు యుద్ధం అయిపోయింది. లాస్ట్ రోజు పాండవులు ఆ మహారాజు దగ్గరకు వస్తారనమాట. ఉడిపి మహారాజు దగ్గరకు వచ్చేసి, అంటే ఈ 18 రోజుల్లో ఆయన చేసిన ఫుడ్ ఒక్కరికి కూడా తక్కువ అవ్వలేదు, అండ్ అలాగే చేసిన ఫుడ్ ఎప్పుడు వేస్ట్ అవ్వలేదు అనమాట. సో ఆశ్చర్యకరమైన విషయం అది. సో దాని గురించే పాండవులు ఆ మహారాజుతో అడుగుతారు, మహారాజా, ఇన్ని రోజులుగా మీరు ఫుడ్ వండారు అందరికీ, ఏ ఒక్కరోజు ఒక్కరికి ఎక్కువ అవ్వలేదు, ఒకరికి తక్కువ అవ్వలేదు, అంత కరెక్ట్గా ఎలా వండేవారు అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే ఆ ఉడిపి మహారాజు చిరునవ్వుతో ఇలా చెప్తారనమాట, యుద్ధానికి ముందు ప్రతిరోజు శ్రీకృష్ణుడు నా దగ్గరికి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు నేను ఒక పాత్రలో శనగ్గింజలు ఇచ్చేవాడిని. ఆయన ఎన్ని శనగ్గింజలు తింటే దాన్ని నేను 10,000తో మల్టిప్లై చేసుకొని
అంతమంది మరణిస్తారని చెప్పి అర్థం అది. అంటే నేను కృష్ణుడు ఒక చెనిగ్గింజ తిన్నారంటే 10,000 మందిని ఆ రోజు యుద్ధంలో చనిపోతారని చెప్పి అర్థం. అలా నేను క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే ఇప్పుడు ఆయన 10 చెనిగ్గింజలు తింటే 1,00,000 మంది చనిపోతారని అర్థం. సో అలా క్యాలిక్యులేట్ చేసుకొని నేను వండేవాడిని. అందుకే ఏ రోజు కూడా ఎవరికి ఎక్కువ అయ్యేది కాదు, ఎవరికి తగ్గేది కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. అది వినగానే వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది. అంటే కృష్ణుడికి ఎప్పుడు ఎంతమంది చనిపోతారు, ఎవడు ఎప్పుడు చనిపోతాడు అన్నీ తెలుసు. ఆయనే కదండి జగన్నాటక సూత్రధారి. సో అలా అనమాట. అప్పుడు వరం ఇస్తాడనమాట కృష్ణుడు ఉడిపి మహారాజుకి. ఇలా నీవు అందరికీ వంట పెట్టావు, అందరికీ వండి పెట్టావు ఇన్ని రోజులు, మీ రాజ్యంలో ఎప్పుడు ఎవ్వరికి నువ్వు పెట్టే ఫుడ్ ఎవ్వరికి తక్కువ కాకుండా ఎప్పుడు వేస్ట్ అవ్వకుండా చూసుకుంటావు అని చెప్పి వరం ఇస్తాడు. అందుకే ఇప్పుడు కూడా ఉడిపి శ్రీకృష్ణుని టెంపుల్ దగ్గర వాళ్ళు పెట్టే ప్రసాదం కానివ్వండి, అన్నదానం చేసే అన్నం కానివ్వండి, ఎప్పుడు వేస్ట్ అవ్వదు అండ్ ఎవరికి తక్కువ అవ్వకుండా చూసుకుంటారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ గురించి మనం తెలుసుకోవాలంటే స్క్వాడ్ సాగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనం హౌ టు సాల్వ్ ఏ రూబిక్స్ క్యూబ్. అంటే రూబిక్స్ క్యూబ్ అందరం ఆడుకుంటూ ఉంటాం, కానీ అది ఎలా సాల్వ్ చేయాలని చెప్పి చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ ఇది చాలా సింపుల్, చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి, కొన్ని లక్షల దారులు ఉన్నాయి రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడానికి. బట్ నాకు తెలిసిన వేలో నేను టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ మన వీడియో ఏంటంటే హౌ టు సాల్వ్ దిస్ 3x3 రూబిక్స్ క్యూబ్. అంటే రూబిక్స్ క్యూబ్ అంటే ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. 2x2, 3x3, 4x4, 5x5, హెక్సాగాన్ ఉంటుంది, పిరమిడ్ ఉంటుంది, మెగామింగ్స్ ఉంటుంది. సో చాలా టైప్స్ ఆఫ్ క్యూబ్స్ ఉన్నాయి. మనం 1 by 1 అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం, నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకోండి, ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియో కోసం కీప్ వెయిటింగ్. గంట కొడితే వస్తుంది సౌండ్, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది నోటిఫికేషన్.